ఓకే, హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. ఈరోజు భాగవతము తృతీయ స్కందము 5వ అధ్యాయము 20వ శ్లోకము చర్చించుకుందాం. శ్రీమద్ భాగవతము 3.5.20 తృతీయ స్కందము 5వ అధ్యాయము 20వ శ్లోక. విదురుని జన్మ రహస్యము, మైత్రేయ మహర్షి బోధనలు. మైత్రేయునితో విదురుని సంభాషణము, అది ఈ అధ్యాయం యొక్క పేరు. మాండవ్యా శాపద్భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. మాండవ్యా శాపద్భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. మాండవ్య శాపాత్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. మాండవ్య ముని శాపం వల్ల నువ్వు ఇప్పుడు విదురుడిగా జన్మించావని, పూర్వం నువ్వు మరణానంతరము జీవులను నియంత్రించే గొప్ప యమధర్మరాజువి అని నాకు తెలుసు. సత్యవతీ దేవి కుమారుడైన వ్యాసదేవుని ద్వారా అతని సోదరుని యొక్క ఉంచుకున్న భార్యకు నువ్వు జన్మించావు. ప్రతిపదార్థాలు. మాండవ్య గొప్ప ఋషి అయిన మాండవ్య ముని యొక్క శాపాత్ శాపం వలన, భగవాన్ మిక్కిలి శక్తివంతుడైన, ప్రజ పుట్టిన వారికి, సంయమన మృత్యుదేవత మరణానంతరం నియంత్రించువాడు, యమ యమధర్మరాజు, భ్రాతు సోదరుని యొక్క, క్షేత్రే భార్య యందు, భుజిష్యాయాం ఉంచుకోబడిన, జాత జన్మించెను, సత్యవతి సత్యవతీ దేవి యొక్క, సుతాత్ కుమారుని ద్వారా, వ్యాసదేవుని ద్వారా. ఓకే, సో ఈ శ్లోకం అందరం కలిసి పాడుదాం ఒకసారి. నేను ఒక లైన్ చెప్తాను, మీరు పాడండి. మాండవ్య శాపాత్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. మాండవ్య శాపాత్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. మాండవ్య శాపాత్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. ఓకే, ఎవరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుక్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీ సుతాత్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. పాండవ్య శాపత్ భగవాన్ ప్రజా సంయమనో మమః భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం
జాతః సత్యవతి సుతాత్. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. ప్రణామాలు. మాండవ్య మాండవ్య శాపాత్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతి సుతాత్. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. మాండవ్య శాపద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతృ క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతి సుతా. హరే కృష్ణ ప్రభుజీ. మాండవ్య శాపాత్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతు క్షేత్రే భుజిష్యాయం జాతః సత్యవతి సుతాత్. థ్యాంక్ యూ ప్రభుజీ. మాండవ్యశాపద్భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతృక్షేత్రయాం సత్యవతి సుతా. రాధామాతాజీ అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. మాండవ్య శాపాద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం. ప్రభుజీ శ్లోకం ఒక నిమిషం, అదే అక్కడ మ్యూట్ చేద్దామని ఆ లైన్ నేను ఆపాను. హరే కృష్ణ ప్రభు చదవమంటారు శ్లోకం ఒకసారి. చదవండి. హరే కృష్ణ ప్రభు. మాండవ్య శాపాద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతు క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతి సుతాత్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాండవ్య శాపాద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతి సుతాత్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, భాష్యము. మాండవ్యముని గొప్ప ఋషి విదురుడు పూర్వజన్మమున యమరాజు మరణానంతరము జీవులను నియమించువాడు. జన్మము, పోషణము, మృత్యువు అనునవి భౌతిక జగమునందున్న జీవుల 3 బద్ధ స్థితులు. మృత్యు నియామకునిగా యమరాజు ఒకమారు మాండవ్యమునికి అతని చిన్నతనపు నాటి దుష్ప్రవర్తనమున శూలముతో గుచ్చడి శిక్షను విధించెను. తనకు అక్రమమైన శిక్ష విధించినందులకు యమరాజుపై ఉగ్రుడైన మాండవ్యముని శూద్రుడగుమని శపించెను. ఆ విధముగా యమరాజు చిత్రవీర్యుని ఉంచుకున్న భార్య గర్భమున వ్యాసదేవుడు వీర్యముచే జన్మించెను. వ్యాసదేవుడు సత్యవతి తనయుడు. సత్యవతి భీష్మదేవుని జనకుడగు శంతన మహారాజు భార్య. వ్యాసదేవుని సమకాలీన స్నేహితుడైన కారణమున మైత్రేయముని విదురుని రహస్య చరిత్రము నెరిగి ఉన్నాడు. ఉంపుడు కత్తె గర్భమును జన్మించినప్పటికీ ఉన్నత వంశము మరియు గొప్ప సంబంధము కలిగిన కారణమున విదురుడు గొప్ప భక్తుడగు కళను పొంది ఉండెను. అట్టి గొప్ప వంశమునందు జన్మించుట ఎనునది భక్తియుత సేవను బడయుటకు ఒక అవకాశముగా భావింపబడును. పూర్వ ఘనత కారణమున విదురునికి ఆ అవకాశము కొసగబడెను. పూర్వము నీవు యమరాజుగా నుండి మాండవ్యముని శాప కారణమున ఇప్పుడు విదురుడవైతివని నేనెరుగుదును. సత్యవతి తనయుడునగు వ్యాసదేవునిచే నీవు అతని సోదరుడు ఉంచుకున్న భార్యకు జన్మించితివి. మాండవ్య శాపాద్ భగవాన్ ప్రజా సంయమనో యమః భ్రాతు క్షేత్రే భుజిష్యాయాం జాత సత్యవతి సుతాత్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక
రెండు విషయాలు వివరంగా చెప్పబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, విదురుడు యమధర్మరాజు, ఓకే నేను లైన్ అందరినీ మ్యూట్ చేస్తాను ఒకసారి. ఓకే, సో యమధర్మరాజు ఈ ఈ ఈ శ్లోకంలో మనకి రెండు అంశాలు బోధపడతాయి. ఏంటంటే, ఒకటి, యమధర్మరాజు ఏ విధంగా అయితే మాండవ్యముని చేత శాపగ్రస్తుడై విదురుడుగా జన్మించాడు, తర్వాత మాండవ్యముని యొక్క కథ ఏంటి, మాండవ్యముని ఎందుకు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనే ఈ రెండు విషయాలు మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ మాండవ్యముని కథ చర్చించుకుందాం మనం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే మీకు కనపడుతుంది. నేను స్లైడ్స్ అవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మాండవ్యముని యొక్క కథ. మనకి మహాభారతంలో ఈ మాండవ్యముని యొక్క కథ చెప్పబడుతుంది. అది ఎలాగంటే, ఒకసారి మాండవ్యముని ఒక గొప్ప ముని, గొప్ప సాధు. ఒకసారి మాండవ్యముని తన ఆశ్రమంలో తీవ్రమైన తపస్సు చేస్తుండగా రెండు చేతులు ఇలా పైకెత్తి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తీవ్రమైన మౌన వ్రతాన్ని ఆచరిస్తూ తపస్సు చేస్తూ ఉన్నారు మాండవ్యముని. ఆ సమయంలో కొంతమంది దొంగలు రాజ్యంలో రాజ్యం యొక్క ట్రెజర్ అంటే కోశాగారం అనుకోండి. సో అక్కడి నుంచి, రాజ్యం నుంచి కొన్ని నగలు, ధనము అవన్నీ దొంగిలించి అటువైపుగా పరిగెత్తి మాండవ్యముని ఆశ్రమంలోకి చొరబడతారు. చొరబడ్డప్పుడు మాండవ్యముని ఇంకా మౌనవర్తంలోనే అలాగే ఉంటారు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత రాజభటులు వస్తారు. వచ్చి మాండవ్యమునిని అడుగుతారు. మాండవ్యముని ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు. ఎందుకంటే మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉంటారు. రాజభట్లకి ఆ మౌనం ఏంటో అర్థం కాలేదు, కానీ ఇల్లంతా వెతుకుదామని ఆశ్రమం మొత్తం వెతుకుతారు. వెతికి అక్కడ వాళ్ళకి ఆ దొంగలు కనపడితే ఇంకా మాండవ్యమునిని అనుమానిస్తారు. అప్పుడు ఈ మాండవ్యమునియే ఈ దొంగల్ని కావాలని పంపించి ఆ దొంగతనం చేయించారు అన్నట్టుగా భావించి మాండవ్యమునిని రాజు దగ్గర తీసుకెళ్తారు. ఆ దొంగలతో పాటు అమాయకుడైన మాండవ్యమునిని కూడా బంధించి రాజు ముందు ప్రవేశపెడతారు ఆ భటులు. రాజు కూడా వివరాలేం తెలుసుకోకుండా, కనీస విచారణ కూడా చేయకుండా, నిజానిజాలేంటో తెలుసుకోకుండా అందరికీ మరణశిక్ష విధిస్తారు. మనకి ఇప్పట్లో అంటే ఈ న్యాయశాస్త్రము, ఈ చట్టము, ఇవన్నీ కొంచెం వేరే రకంగా పనిచేస్తాయి. ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా విచారణ చేయడము, లేకపోతే చేసినా కూడా సరైన తీర్పు చెప్పకుండా, శిక్షలు కూడా అంత కఠినంగా లేకుండా కొన్ని రోజులు 5 సంవత్సరాలు, ఏదో సంవత్సరము 5 సంవత్సరాలు ప్రిజన్ హౌస్లో ఉంచి తర్వాత వదిలేస్తారు. కానీ అప్పట్లో ఏంటంటే శిక్షలు కొంచెం కఠినంగా ఉండేవి. అవి కూడా వెంటనే ఇమ్మీడియట్గా అమలు పరిచేవాళ్ళు. అలా మాండవ్యమునికి రాజు విధించిన శిక్ష ఏంటంటే, ఒక శూలంపై మాండవ్యమునిని కూర్చోబెడతారనమాట. సో కఠినమైన శిక్ష అది. సో అలా
కూర్చోబెట్టిన తర్వాత కూడా మాండవ్యముని తపస్సును ఆపలేదు. మాండవ్యముని ఆహారము నీరు లేకుండా అనేక రోజుల పాటు ఆ శూలంపై అలా ఉంటూ తపస్సును కొనసాగిస్తారు. ఎందుకంటే అపారమైన తపస్సు, అపారమైన శక్తి ఉంది కదా, తపోఫలంతో అపారమైన శక్తి ఉన్న మహర్షి తన తపోశక్తితోటి వేరే ఋషులందరినీ పిలుస్తారు అక్కడికి. ఆ వేరే ఋషులందరూ వచ్చి ఆ దృశ్యాన్ని చూసి చాలా శోకిస్తారు, చాలా ఆశ్చర్యపోతారు మొదట్లో, తర్వాత శోకిస్తారు. అయ్యో పాపం, మాండవ్యమునికి ఇంత ఘోరమైన శిక్ష ఎలా పడింది, ఏం పాపం చేశారు అని మాండవ్యమునిని అడుగుతారు. అప్పుడు మాండవ్యముని ఏమంటారంటే, నా ఈ కష్టానికి ఇతరులను నిందించడం తప్పు, నా శిక్షకు నేనే బాధ్యుడిని, నా గత కర్మలే దీనికి కారణం అని అయితే చెప్పారు. కానీ ఆ ఎగ్జాక్ట్ కారణం ఏంటో తెలియదు, మాండవ్యమునికి తెలియదు. ఎందుకంటే మనకి పోయిన జన్మ అంటూ మనకి పోయిన జన్మలో ఏం జరిగిందో మనకి గుర్తుండడు కదా. సో అలాగా ఈ ఋషులందరూ వచ్చిన తర్వాత మాండవ్యమునికి సానుభూతి ప్రదర్శించి రాజు దగ్గరికి వెళ్ళి మాండవ్యముని యొక్క గొప్పతనాన్ని చెప్తారు. చెప్తే ఆ రాజు అప్పుడు పశ్చాత్తాపడి మాండవ్యముని దగ్గరికి వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి క్షమించమని కోరుకుంటారు. ఆ క్షమాపణ కోరుకున్న తర్వాత మరి ఇప్పుడు ఆ శూలము ఆల్రెడీ ఈ శరీరంలో లోపల నుంచి కడుపులోంచి అలా లోపలికి పుర్రె వరకు స్కల్ పుర్రె భాగం తగిలేంత వరకు అంత పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా దాన్ని తీయాలన్నా కష్టం, బయటికి తీయాలన్నా కష్టం, ఏం చేయాలని తెలియని పక్షంలో ఆ శూలం యొక్క ఏ భాగం అయితే బయటికి కనపడుతుందో అది కట్ చేస్తారు. మాండవ్యముని తన గొప్ప తపోశక్తితోటి ఆ శూలాన్ని అలాగే ఉంచుకొని ఆ శూలాన్ని ఒక పూలమాలగా భావించి తన తపస్సుని కొనసాగిస్తారు. అంత తీవ్రమైన అంత సంక్లిష్టమైన పరిస్థితిలో కూడా అంత తీవ్రమైన తపస్సు చేయడం వల్ల ఊర్ధ్వలోకాలకి వెళ్ళే అవకాశం వస్తుంది. సో అలాగా ఊర్ధ్వలోకాలకి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు మాండవ్యముని తన ఈ పరిస్థితికి కారణం ఏంటో యమధర్మరాజునే అడగాలని నిశ్చయించుకుంటారు. యమలోకానికి వెళ్తారు. యమలోకానికి వెళ్ళి అక్కడ యమధర్మరాజుపై కొంత ఆగ్రహం ప్రదర్శించి అడుగుతారు, నేను చేసిన ఈ పాపానికి ఇంత ఘోరమైన శిక్ష విధించావు, నేను చేసిన ఏ పాపానికి, అసలు ఏం చేశాను, నేను ఏ పాపం చేశాను, ఇంత ఘోరమైన శిక్ష నాకు అమలుపరిచేలా చేశావు, అకారణంగా నన్ను దొంగగా నిందించి శూలం ఎక్కించడానికి కారణం ఏమిటి, వెంటనే సమాధానం చెప్పు అని కొంచెం ఆగ్రహంతో అడిగారు. అప్పుడు యమధర్మరాజు చెప్తారనమాట, ఓ మహర్షి, బాల్యంలో మీరు ఒక గడ్డి పరకతో, అంటే ఒక చాలా పదునైన గడ్డి పరకకి చివర ఎండు గడ్డి పరకకి లేకపోతే ఈవెన్ మన పచ్చి గడ్డి పరక కూడా చివరి భాగము అంచు ఆ కొనలు కొంచెం షార్ప్ పదునుగా ఉంటాయి. ఆ గడ్డి పరకతో నువ్వు చిన్న చిన్న చీమలే అనుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న కీటకాలు, వాటిని పొడిచి హింసించారు. ఆ కర్మ ఫలమే మీరు అనుభవించిన ఈ శిక్ష అని చెప్తారనమాట. అప్పుడు మాండవ్యముని ఏమంటారంటే, నేను పసితనంలో తెలియక చేసిన పొరపాటది, పసితనంలో తెలియక చేసిన పొరపాటది. నువ్వు ధర్మరాజువి, ధర్మాన్ని
పరిరక్షిస్తూ ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళకి ఒక విచక్షణతోటి శిక్షలను అమలు పరిచే బాధ్యత నీది. ఇంత గొప్ప బాధ్యత ఉన్న ఈ స్థానంలో నువ్వు తప్పులు చేస్తే అది అది నీకే ప్రమాదం అని మాండవ్యముని శపిస్తారనమాట. మాండవ్యముని యమధర్మరాజుని శపించి ధర్మాన్ని పాటించేవారు లేదా శిక్షలు అమలు చేసే స్థానంలో ఉన్నవారు కూడా విచక్షణ కోల్పోతే వారు కూడా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని చెప్తారు. ఈ చిన్న అపరాధానికి ఇంత భారీ శిక్ష విధిస్తావా? నువ్వే స్వయంగా ధర్మం తప్పావు కాబట్టి కర్మఫలాన్ని అనుభవించడానికి నీవు భూలోకంలో ఒక శూద్ర స్త్రీ గర్భాన సాధారణ మనిషిగా జన్మిస్తావు అని చెప్పి అప్పుడు మాండవ్యముని ఒక కొత్త ధర్మశాసనం చేస్తారనమాట. ఏంటంటే ఈ రోజు నుండి 14 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు చేసే తప్పులను పాపాలుగా పరిగణించకూడదు. ఇది మన మహాభారతంలో ఆ శ్లోకం ఉంటుంది అనమాట. మర్యాదాం స్థాపయామ్యాధ్యలోకే ధర్మఫలోదయాం ఆ చతుర్దశమాత్ వర్షాన్న భవిష్యతి పాతకాం. ఆ వయసు దాటిన తర్వాత మాత్రమే వారు తమ కర్మలకు బాధ్యులు అవుతారు. పిల్లల అమాయకత్వాన్ని రక్షించే గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఇది. సో ఇది అమెండ్మెంట్ అనమాట. యమధర్మరాజు యొక్క ధర్మశాసనానికి ఆ రాజ్యాంగానికి ఒక అమెండ్మెంట్ లాంటిది ఇది. సో అందుకే ఇప్పటికి కూడా మనకి ఏంటంటే పిల్లలు 14 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి ఈ కర్మఫలం అనేది ఉండదన్నమాట. అంటే ఈ జన్మలో చేసిన తప్పొప్పులకి ఆ కర్మ ఉండదు. ఈ జన్మలో చేసిన తప్పులకు కూడా శిక్షలు ఏమీ ఉండవు. సో ఈ శాప ఫలితంగా యమధర్మరాజు కురువంశంలో జన్మిస్తారు. సో ఆ జననం ఎలా ఉందో చూద్దాం. ఎవరికి ఎలా జన్మించారు, యమధర్మరాజు విదురుడిగా ఎలా జన్మించారు అనేది అది కూడా చూద్దాం ఇప్పుడు మనం. juvenile crimes. Yeah. ఓకే. సో ఇప్పుడు మనందరికీ నేరస్తుల్ని ఇళ్లలో ఉంచకుండా వాళ్ళని సన్మార్గం వైపు నడిపించేలాగా వాళ్ళకి చేసి వదిలేస్తూ ఉంటారు. అవును. వాళ్ళకి మామూలు శిక్షలు విధించకుండా జైల్లో ఉంచకుండా వాళ్ళ జువెనైల్ హోమ్స్ అని సపరేట్ గా ఉంటాయి. అవును. ఆల్మోస్ట్ స్కూల్ లాంటిది అది కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది. స్కూల్ లాగే ఆల్మోస్ట్. ది రిజల్ట్ ఆఫ్ మాండవ్యమునై. దట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ మాండవ్యమునై. ఇట్ ఈస్ ఎ బూన్ టు ది చిల్డ్రన్స్ బిలో 14. అవును. మొన్న ఇక్కడ అమెరికాలో చూడండి ఎంత కలియుగం ఎంత దారుణంగా అవుతుందంటే, ఇక్కడ మేముండే ప్రదేశంలోనే సియాటల్, వాషింగ్టన్ స్టేట్ సియాటల్లో 15 సంవత్సరాల పిల్లలు, 3 అబ్బాయిలు, 15 సంవత్సరాలు అంటే వాళ్ళు హై స్కూల్ చదువుతున్నారు. 15 సంవత్సరాల పిల్లలు 3 ఒక పెద్ద క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ గన్ తీసుకొని కాల్పులు జరిపారు. ఒక్కొక్కరి చేతిలో ఒక 70-80 గన్లల్లో 70-80 తూటాలు. సో కొంతమంది చనిపోయారు, కొంతమంది స్టార్ట్. ఓకే.
ఓకే. సో అయితే చెప్పుకున్నాం కదా ఇప్పుడు మాండవ్యముని యొక్క స్టోరీ ఏంటో. ఆ మాండవ్యమునికి ఇంకొక పేరు మండూక ముని అని కూడా అంటారు. సో అయితే ఇప్పుడు మాండవ్యముని శాపం వల్ల యమధర్మరాజు ఎలా విదురుడిగా ఎలా వచ్చారు అనేది ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు మనలో చాలా మందికి భాగవతంలో భీష్మస్తుతి చర్చించుకున్నప్పుడు కానీ, లేకపోతే కొంతమంది మహాభారతం విన్నప్పుడు కానీ, భీష్మదేవుని యొక్క చరిత్ర విన్నప్పుడు మనకి ఈ విషయాలు కొన్ని అర్థం అవ్వాలి, ఇక్కడ అర్థమయ్యే ఉంటాయి, చాలా మంది తెలిసే ఉంటాయి. సో ఒకసారి నేను డీటెయిల్డ్గా చెప్తాను, కొంచెం బ్రీఫ్గా, అంటే ఓవర్వ్యూ లా చెప్తాను. అన్ని కురు డైనస్టీ అనేది అదో పెద్ద ఆ ఫ్యామిలీ ట్రీ చాలా పెద్దది, అది చాలా కాంప్లికేటెడ్. సో కాకుండా మనకి విదురుడికి సంబంధించిన ఆ విషయాలు చెప్తాను నేను. సో శాంతను మహారాజుకి గంగాతో వివాహం అవుతుంది. తద్వారా భీష్మదేవుడు జన్మిస్తాడు. తర్వాత మనకు ఆ స్టోరీ తెలిసిందే. గంగా ఒక కండిషన్తో శాంతను మహారాజుని వివాహం ఆడడానికి ఒప్పుకుంటుంది. ఏంటంటే, నేను వివాహం తర్వాత ఏం చేసినా కూడా అడగొద్దు అని. అలాగా ఒక జన్మించిన ప్రతి శిశువుని తీసుకెళ్ళి నదిలో వేస్తుంటుంది. ఇంకా అలా శాంతను మహారాజ్ చూస్తూ చూస్తూ అలా 7 శిశువుల తర్వాత 8వ శిశువు అప్పుడు అడుగుతారనమాట. ఇంకా తట్టుకోలేక, అంటే అప్పటి వరకు ఓపికతో ఉన్నారు, ఎందుకంటే ఆ కండిషన్కి ఒప్పుకున్నారు కదా, వివాహం ఆడే ముందు ఏం చేసినా అడగొద్దు అన్న కండిషన్కి ఒప్పుకున్నారు కదా, కాబట్టి అడగలేదు. కానీ ఇంకా అలా ప్రతి శిశువు తర్వాత ఒక శిశువు తర్వాత ఇంకొక శిశువు అలా కంటిన్యూస్గా గంగా తీసుకెళ్ళి నదిలో పడేస్తుంటే ఇంకా అది భరించలేక చూడకుండా 8వ శిశువు అప్పుడు భీష్మదేవుడు పుట్టే సమయంలో అప్పుడు అడ్డుకుంటాడనమాట. అప్పుడు గంగా మొత్తం ఆ స్టోరీ అంతా చెప్తుంది. ఇప్పుడు ఆ స్టోరీ అవసరం లేదు మనకి. సో అలా శాంతను మహారాజ్కి గంగాకి జన్మించింది భీష్ముడు. తర్వాత గంగా వెళ్ళిపోతుంది అనమాట, స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత శాంతను మహారాజు ఒక మత్స్య కన్య అయిన సత్యవతి పట్ల ఆకర్షితులవుతారు. భీష్మదేవుడు దగ్గరుండి అంటే చాలా చాలా యాతన చేసి చాలా ప్రయాస చేసి సత్యవతి వాళ్ళ ఫాదర్ని ఒప్పించి, మత్స్యరాజు ఒప్పించి సత్యవతికి శాంతను మహారాజుకి వివాహం చేస్తారు. ఆ చేసే ప్రయత్నంలో అప్పుడే భీష్మదేవుడు శపథం తీసుకుంటాడనమాట, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఎందుకంటే మళ్ళీ భీష్ముడు వివాహం చేసుకుంటే భీష్ముడికి కలిగిన సంతానానికి రాజ్యం నేలే హక్కు ఉంటుంది. కానీ సత్యవతి తండ్రి ఏమంటాడంటే, నా కూతురు ద్వారా కలిగిన సంతానం రాజ్యాన్ని ఏలాలి అన్న కోరిక ఉంటుందన్నమాట. లేకపోతే ఒక శూద్రురాలిగా చూస్తారు అన్న ఒక కన్సర్న్ ఉంటే అప్పుడు భీష్మదేవి ప్రతిజ్ఞ చేసి, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను నేను, కురువంశం ఆ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని పరిరక్షించే ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను అని అంటారు. సో తర్వాత శాంతను మహారాజు సత్యవతి వివాహం అయిన తర్వాత 2 కుమారులు, చిత్రాంగద, విచిత్రవీర్య, 2 కుమారులు ఉంటారు. సో విచిత్రవీర్య అంబిక, అంబాలిక ఇద్దరిని వివాహం ఆడతారు. కానీ దురదృష్టవశాత్తు విచిత్రవీర్య వివాహమైన కొన్ని రోజులకే మరణిస్తారు. అప్పుడు ఇంకా ఈ వంశము
ఈ వంశము ముందుకి ఎలా సాగాలి అన్న ఒక ఒక బాధ వ్యక్తం అవుతుంది సత్యవతికి. అప్పుడు సత్యవతి శంతను మహారాజుకి ఒక రహస్యం చెప్తుంది అనమాట. ఏంటంటే సత్యవతికి శంతను మహారాజుతో వివాహం అయ్యే ముందే ఇంకో సంతానం ఉంటుందన్నమాట. పరాశర ముని ద్వారా వ్యాసదేవుడు జన్మిస్తాడు. అది ఎలాగంటే ఒక స్త్రీ పురుషుడు కలిసి వచ్చిన సంతానం కాదనమాట. పరాశర ముని కదా, తో తపో శక్తితోటి మానసిక సంతానం లాగనమాట. సో పరాశర ముని సత్యవతికి వ్యాసదేవుడు జన్మిస్తాడు. సో అప్పుడు సత్యవతి చెప్తుందన్నమాట శాంతను మహారాజుకి, వ్యాసదేవుడి ద్వారా ఈ అంబికా అంబాలిక ద్వారా ఈ వంశాన్ని అభివృద్ధి చెందే ప్రయత్నాన్ని చేయండి అని సత్యవతి శాంతను మహారాజుకి సలహా ఇస్తుంది. సో ఆ రోజుల్లో అదొక సిస్టమ్ అలా ఉండేది. అది శాస్త్రబద్ధంగా కూడా అంగీకరించే ఒక సిస్టమ్ అన్నమాట. నియోగం అంటారు దాన్ని. అందుకే మనకి ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఒక ఏంటది ఒక సబ్ క్యాస్ట్ లాగా ఉంటుంది. అంటే బ్రాహ్మణ కులంలో రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా. దాంట్లో ఒక కేటగిరీ ఏంటంటే 6000 నియోగులు అని ఒకటి ఉంటుంది. సో అలాగా నియోగ పద్ధతి అని ఒకటి ఉంటుంది అనమాట. నియోగ పద్ధతిలో ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన భార్యకి సంతానాన్ని ఇవ్వలేకపోయిన పక్షంలో అయినా, లేకపోతే ఆ వ్యక్తి మరణించినా కూడా ఆ భార్య ఆ భర్త యొక్క సోదరుల ద్వారా సంతానము పొందే అవకాశం ఉంటుందన్నమాట నియోగ పద్ధతిలో. సో ఇప్పుడు రాజ్యాంగంలో కానీ మన చట్టంలో కానీ అది బ్యాన్ చేశారు. ఎందుకంటే దాని కలియుగంలో మిస్యూజ్ చేస్తారు. సో అయితే అక్కడ సత్యవతి శాంతను మహారాజ్ చెప్పిన తర్వాత అంబిక ద్వారా వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడికి జన్మనిస్తారు. అంటే అంబిక వ్యాసదేవుడు వచ్చినప్పుడు వ్యాసదేవుడు చూసి ముసలివాడు, తెల్లగడ్డము, తెల్ల వెంట్రుకలు, ముసలివాడని చూసి చూడలేక కళ్ళు మూసుకుంటుంది అనమాట. అందుకే ధృతరాష్ట్రుడు అలా అంధుడిగా జన్మిస్తాడు. తర్వాత అంబాలిక వ్యాసదేవుని చూడగానే శరీరం మొత్తం తెల్లగా పేలవంగా అయిపోతుంది అనమాట. సో అందుకే పాండు జన్మిస్తాడు. వ్యాసదేవుడికి అంబాలికకి పాండు. సంస్కృతంలో పాండు అంటే తెల్లవర్ణము, పేలవర్ణము, తెల్లవర్ణం అనమాట. తర్వాత సత్యవతి ఏమనుకుంటుందంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఆ గుడితనం వచ్చింది, అంధత్వం వచ్చింది. పాండు ఒకళ్ళే ఉన్నారు ఇప్పుడు. అంటే ఈ వంశాన్ని ముందు తీసుకెళ్ళగలిగే బాధ్యత పాండు ఒక్కడి మీదే ఉంది. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ విచిత్ర వీర్యకి జరిగినట్టుగా ఏదన్నా జరిగితే వంశం ముందుకి కొనసాగదు అన్న సందేహాన్ని వెల్లబుచ్చి వ్యాసదేవుడి ద్వారా మళ్ళీ ఇంకొక సంతానము కలిగేలా ప్రయత్నం చేస్తుంది అనమాట. అప్పుడు అంబాలికని మళ్ళీ పంపించే ప్రయత్నం చేస్తుంది. కానీ అంబాలిక ఆల్రెడీ ఒకసారి చూసి వ్యాసదేవుణ్ణి ముసలితనం అలా చూడగానే శరీరం మొత్తం పేలవర్ణంగా అయిపోవడం తోటి ముందు ఉన్న ఆ అనుభవంతో, ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా అంబాలిక ఈసారి తను వెళ్ళాలనుకోకుండా ఆ దాసి
రాజ్యంలో పనిచేసే ఒక దాసి, మెయిడ్ సర్వెంట్, ఆ దాసిని పంపిస్తుంది అనమాట. ఆ దాసి వ్యాసదేవుని చూసి చాలా వినమ్రంగా, చాలా పద్ధతిగా మాట్లాడి, గౌరవంగా మాట్లాడి వ్యాసదేవుణ్ణి స్వీకరిస్తుంది అనమాట. సో తద్వారా కలిగిన సంతానమే విదురుడు. యమధర్మరాజు ఇక్కడ వ్యాసదేవుడికి, తర్వాత ఆ మెయిడ్ సర్వెంట్, ఆ దాసికి కలిగిన సంతానము విదురుడు. సో తర్వాత మనకు తెలిసింది ఇంకా ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహమాడి కౌరవులు, దుర్యోధన, కౌరవులందరూ జన్మిస్తారు. పాండు, కుంతి, మాద్రి, ఆ ఇరువురి సంతానం తోటి పంచపాండవులు జన్మిస్తారు. సో ఇది మనకి విదురుడు ఎలా ఎలా ఎవరికి జన్మించారు అనేది కూలంకుషంగా ఇదొక వృత్తాంతము. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మైత్రేయ ముని విదురుణ్ణి చూసిన తర్వాత విదురుడికి కృష్ణ కథ చెప్పే ముందు విదురుడి యొక్క నీ యొక్క జన్మ వృత్తాంతం నాకు తెలుసు అని చెప్పి ఇంకా తర్వాత కృష్ణ కథ చెప్పడానికి ఆరంభం చేస్తారనమాట. అయితే మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, యమధర్మరాజు ఎవరు? 12 మహాజనుల్లో ఒకళ్ళు. 12 మహాజనుల్లో ఒకళ్ళు. ఆయన సాధారణమైన వ్యక్తి ఏం కాదు. భగవంతుడికి ఎటర్నల్ అసోసియేట్. భగవంతుడికి శాశ్వతంగా సేవలు అందించే ఒక మహాజన స్థానంలో ఉన్న గొప్ప వ్యక్తి ధర్మరాజు. ధర్మాన్ని ఎప్పుడు అతిక్రమించరు. కానీ మాండవ్య ముని మాండవ్య ముని వల్ల ఎలా శాపగ్రస్తులయ్యారు అంటే, అది కూడా ఒక కృష్ణ లీల అన్నమాట, కృష్ణాస్ అరేంజ్మెంట్. అది దాని 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఏంటంటే దాని కారణాలు 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, యమధర్మరాజు అంటే ఒక ఆచార్య ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, యమధర్మరాజు అనునిత్యము చాలా బిజీగా, అంటే ఈ చాలా మంది పాపాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చేసే పాపాలకి వాళ్ళకి సరైన శిక్ష విధించి ఇంకా ఎల్లప్పుడూ ఆ పనిలో చాలా బిజీగా ఉంటారు. అయితే యమధర్మరాజుకి ఒక కోరిక కలిగిందనమాట. ఏంటంటే, నేను వెళ్ళి కృష్ణ కథను వినాలి, కృష్ణ కథను కీర్తించాలి, శ్రవణము కీర్తనము చేయాలి అన్న కోరిక కలుగుతుందన్నమాట. ఆ కోరిక ఫలానుసారమే యమధర్మరాజు విదురుడిగా జన్మించడము. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే, ఆ జన్మించడం కూడా ఎలా జన్మించారు? దాసీపుత్రునిగా జన్మించారు. అంటే ఇక్కడ కృష్ణ ఏం చూపించాలనుకుంటున్నారంటే, ఒక వ్యక్తి ఏ కులంలో ఏ వర్ణంలో జన్మించినా కూడా భక్తి చేయడానికి అందరికీ అర్హత ఉంటుంది. శూద్ర కులంలో పుట్టిన శూద్రుడిగా జన్మించినా కూడా గొప్ప భక్తుడిగా మారవచ్చు అని తన భక్తులని కీర్తించాలని భగవంతుడు కూడా చేసిన ఒక అరేంజ్మెంట్ అన్నమాట ఇది. సో ఇప్పుడు విదురుడు శుద్ధ భక్తుడు. విదురుణ్ణి కీర్తించడానికి, అలాంటి శుద్ధ భక్తులని కీర్తించడానికి భగవంతుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భగవంతుడు అవతరించడానికి ఉన్న కారణాలలో ఒక కారణం ఏంటంటే, ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తుంటారు కదా. పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం. సో భగవంతుడు ప్రతి యుగంలో రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటారు. ఆ అవతారాలకి ఉన్న కారణాలలో ఒక ముఖ్య కారణం ఏంటంటే భక్తులని కీర్తించడం కోసం, భక్తుల యశస్సు పెంచడం కోసం. ఎలాగైతే మనందరికి తెలుసు భీష్ముడి కీర్తిని పెంపొందించడానికి ఎలా మహాభారతంలో ఎన్ని సంఘటనలు జరిగాయి అనేది మనకు చాలా తెలుసు. చివరి అంకంలో కూడా ఏం చేస్తారు, యుధిష్ఠిర మహారాజు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కూడా యుధిష్ఠిర మహారాజు ఇంకా పశ్చాత్తాపంతో ఉంటాడనమాట. నన్ను ఈ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, దానంతటికి కారణం నేనే అన్న కొంచెం పశ్చాత్తాపంతో ఉంటారు. అలాంటి సమయంలో కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుని దాన్ని ఏమంటారు, సముదాయించే ప్రయత్నము, ఆ అవకాశము భీష్మదేవుడికి ఇస్తారనమాట. అంటే కృష్ణుడు కూడా చేయలేకపోతాడు. నిజంగా కృష్ణుడు చేయలేకపోతాడంటే కాదు, కృష్ణుడు ఏదైనా చేయగలడు కదా. కానీ కృష్ణుడు కూడా యుధిష్ఠిర మహారాజుని సముదాయించలేనట్టుగా విఫలమవుతారు. సో అప్పుడు యుధిష్ఠిర మహారాజుని భీష్మదేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం ఒక 25,000 శ్లోకాలలో, మహాభారతంలో 1,20,000 శ్లోకాలు ఉంటే దాంట్లో 25,000 శ్లోకాలు అంటే ఆల్మోస్ట్ 25% శ్లోకాలు భీష్మదేవుడు యుధిష్ఠిర మహారాజుకి అన్ని రకాల ధర్మాలు, స్త్రీ ధర్మము, రాజధర్మము, కుల ధర్మము, ఇవన్నీ చక్కగా వివరించడానికి అక్కడ ఒక అరేంజ్మెంట్ చేస్తారు. చేసిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం, భీష్మదేవుడు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తారు. తర్వాత భీష్మస్తుతి చేసి ఇంకా ఈ శరీరాన్ని చాలిస్తారు. సో ఇలాగా భగవంతుడి అవతరించే కారణాలలో ఒక ముఖ్య కారణం ఏంటంటే భక్తులని కీర్తించడం కోసం అన్నమాట. అంటే ఇక్కడ విదురుడు ఎవరు? యమధర్మరాజు. ఇప్పుడు మామూలుగా అందరూ యమధర్మరాజుని ఏమనుకుంటారు, యమధర్మరాజు అనగానే ఆ పేరు వినగానే ఒక నల్లటి ఆకారము, భయంకరమైన ఆకారము, ఆయన వాహనము, తర్వాత యమభటులు, ఒక రాక్షసుల్ని చూసినట్టుగా ఒక ఊహ ఉంటుంది అందరికీ. మన సినిమాలో చూపించినా లేకపోతే ఏదైనా కథలలో పెయింటింగ్స్లో చూపించినా కూడా ఒక రకమైన భయంకరంగా ప్రదర్శింపబడుతుంది. సో కానీ యమధర్మరాజు 12 మహాజనులలో భీష్మదేవుడితో పాటు, ప్రహ్లాదుడితో పాటు 12 మహాజనులలో ఒకరు యమధర్మరాజు. మరి అంతటి యమధర్మరాజుని కీర్తించడానికి ఒక అవకాశం కల్పించాలి, అందుకే కృష్ణుడు ఈ అరేంజ్మెంట్ అన్నమాట. సో అక్కడ 2 కారణాలు చెప్పుకున్నాం మనం. యమధర్మరాజు విదురుడిగా జన్మించడానికి 2 కారణాలు చెప్పుకున్నాం. అందరికి అర్థమయ్యాయా? ఈ 2 కారణాలు అర్థమయ్యా అందరికి? అర్థమైంది ప్రభు. ఓకే, ఇదంతా కృష్ణలీల గురించి చేసిందని. కృష్ణలీల ఒకటి, తర్వాత యమధర్మరాజు కూడా ఒక కోరిక అనమాట. కృష్ణ కథ వినాలి, నేను కృష్ణ కథ చెప్పాలి, కృష్ణ కథ వినాలి, శ్రవణం కీర్తనం పట్ల ఆసక్తి అనమాట. అందుకే కదా ఇప్పుడు ఈ స్కందంలో, 3వ స్కందంలో మనం చూస్తూనే ఉన్నాం ఎలాగైతే ఉద్ధవుడి నుంచి ఎన్ని విన్నారు, తర్వాత ఇప్పుడు మైత్రేయ ముని నుంచి ఇంకా ఎంత వినబోతున్నారు. ఇదంతా కృష్ణ కథ. మనం చూసుకుంటే భాగవతంలో ప్రతి ఒక్క ఘట్టంలో కృష్ణ కథ యొక్క ఇంపార్టెన్సే ఉంటుంది మనకి. అక్కడ ఏం జరిగినా కూడా, లీల ఏం జరిగినా కూడా కృష్ణ కథ అనేది
అదే ఇంపార్టెంట్ విషయంగా ఉంటుంది, అదే ముఖ్యమైన విషయంగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యుధిష్ఠిర మహారాజుని భీష్ముడు సముదాయించే ప్రయత్నంలో అక్కడ ఏం జరిగింది? రాజ్యధర్మము, స్త్రీ ధర్మము, కులధర్మము అవన్నీ చెప్పిన తర్వాత భీష్ముడు ఏం చేశాడు? అక్కడ కృష్ణ కథ, విష్ణు సహస్రనామ స్తోత్రం రూపంలో కృష్ణ కథ చేశారు. భీష్మ స్తుతి రూపంలో కృష్ణుడి యొక్క వివిధ లీలలను వర్ణిస్తూ భీష్ముడు ఆ స్తుతి కీర్తనం చేశారు. మీరు ఏది తీసుకున్నా కానీ, ప్రహ్లాద చరితం తీసుకున్నా, ధ్రువ చరితం తీసుకున్నా, గజేంద్ర మోక్ష లీల తీసుకున్నా, రుక్మిణి కళ్యాణం తీసుకున్నా, రుక్మిణి లేఖ ఆ వృత్తాంతం తీసుకున్నా, ఏదైనా కూడా కృష్ణ కథ అనేదే ముఖ్యమైన విషయం ఉంటుంది. చివరికి కృష్ణుడు తన అవతారం చాలించి, ద్వాపర యుగంలో తన అవతారం చాలించి స్వధామానికి పయనమయ్యే సమయంలో కూడా కృష్ణుడు స్వధామానికి పయనమయ్యే ముందు ఏం చేస్తారు? యదువంశాన్ని మొత్తం నాశనం చేసి వాళ్ళందరికీ కూడా మోక్షం ఇస్తారు, వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక లోకానికి పంపించేస్తారు. పంపించేసిన తర్వాత మరి ఇంకా ఈ భావితరాల వాళ్ళకి రక్షణ ఎలా ఉంటుంది, ఎలా కల్పించాలి అని ఆలోచిస్తారు భగవంతుడు. ఆలోచించి నేను ఇన్ని రోజులు చేసిన ఈ లీలలు, అంటే 120 సంవత్సరాల నుంచి చేసిన ఈ లీలల్ని వింటూ, ఆ లీలల్ని కీర్తిస్తూ వాళ్ళు ఒక ఉపశమనం, ఈ ప్రపంచంలో ఉన్న ఈ బాధల నుండి ఒక ఉపశమనం పొంది అదే కృష్ణ కథ ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొంది ఆధ్యాత్మిక లోకానికి, గోలోక బృందావనానికి రాగలరు అని అనుకొని ఆ అరేంజ్మెంట్ తోటి సంతృప్తి చెంది స్వధామానికి వెళ్ళిపోతారు. అంటే ఆ చివరి క్షణంలో కూడా కృష్ణుడు దేని గురించి ఆలోచించారు? కృష్ణ కథ గురించే. తర్వాత రాసలీలలో, అన్ని లీలల కల్లా అత్యుత్తమైన లీల రాసలీల. రాసలీలలో కృష్ణుడు వేణుగానం చేసినప్పుడు గోపికలు యమునా తటికి వచ్చిన తర్వాత అక్కడ చాలా చాలా విషయాలు జరుగుతాయి. కృష్ణుడు మాయమైపోవడం, మళ్ళీ రావడము, ఇలాంటివన్నీ అన్ని జరుగుతాయి మనకి అక్కడ. సో అక్కడ కృష్ణుడు ఇంకో విషయం చెప్తారనమాట. ఏంటంటే మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. అప్పుడు గోపికలు ఆశ్చర్యపోయి మేము మా కుటుంబాలు అన్నీ, మా భర్తల్ని, పిల్లల్ని, ఆవుల్ని అన్నీ వదిలేసి, అన్నిటినీ త్యాగం చేసి నీకోసం వచ్చాము, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమంటున్నావు, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళకి చాలా దుఃఖం కలిగి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్పిన సమాధానం ఏంటంటే, మీరు భౌతికంగా నా ఎదుట ఉండి నా దర్శనాన్ని కోరుకునే ఈ ప్రయత్నం ద్వారా కలిగే భక్తి కంటే మీరు నా లీలల్ని వింటూ, నా లీలల్ని కీర్తిస్తూ, నా పట్ల చేసే ధ్యానం వల్ల కలిగే భక్తి, అది అత్యుత్తమైన భక్తి అని మనకి 10వ స్కందంలో చెప్తారు. చూడండి, అక్కడ మీరు ఏ ఘట్టం తీసుకున్నా, ఏ చరితం, ఏ లీల తీసుకున్నా కూడా భాగవతంలో కృష్ణ కథకే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి మాండవ్యముని యమధర్మరాజుని శపించడము, దానికి యమధర్మరాజు ఆ శాపానికి ఫలితంగా యమధర్మరాజు విదురుడిగా జన్మించడానికి మూల కారణం ఏంటంటే, ఇంటర్నల్ రీజన్ ఏంటంటే ఇది కృష్ణ కథ. యమధర్మరాజుకి కృష్ణ కథ పట్ల ఉన్న ఆసక్తి, శ్రవణం కీర్తనం పట్ల ఉన్న ఆసక్తి అన్నమాట. సో అది తర్వాత ఇప్పుడు మనం ఇంకొన్ని విషయాలు చర్చించుకుందాం ఈ శ్లోకం నుంచి. ఇప్పుడు మనందరం ప్రతిసారి వింటుంటాం ఈ మాట, దాసీపుత్రుడు అని చెప్పేసి.
దాసీపుత్రుడు, శూద్రుడు, శూద్ర కులంలో జన్మించాడు, విదురుడి గురించి. లేకపోతే ఇప్పుడు వేరే ఎవరైనా సరే బయట శూద్రులు అంటే మనకు ఒక 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 రకమైన సొసైటీలో ఎలా ఉందంటే శూద్రుడు అంటే ఒక చులకనమైన భావన. ఏంటి అసలు శూద్రుడు? ఎవరు శూద్రుడు యాక్చువల్గా? తర్వాత ఇలాగా ఈ నియోగ పద్ధతి ఉంది కదా, నియోగ పద్ధతి అంటే నేను ఇందాక చెప్పాను, ఎప్పుడైతే ఒక వ్యక్తి సంతానాన్ని ఇవ్వలేకపోయినా, లేకపోతే ఆ వ్యక్తి మరణించినప్పుడు ఆ భార్యకి సంతానం కావాలి అంటే నియోగ పద్ధతిలో చేయబడుతుంది అనమాట. అప్పుడు శాస్త్రంలో 2 రకాలుగా చెప్తారు, అనులోమ విలోమ. అనులోమ విలోమ. అనులోమ పద్ధతి అంటే ఒక ఉన్నతమైన వంశానికి చెందిన ఒక వ్యక్తి అదో కులానికి చెందిన ఒక స్త్రీకి సంతానము అందజేస్తే ఆ ఫలితంగా కలిగిన సంతానము శూద్రుడిగా పరిగణించరు. ఎందుకంటే తండ్రి వంశము, తండ్రి కులము ఏదైతే దాన్ని బట్టే ఆ శిశువు యొక్క కులము లేకపోతే వంశము నిర్ణయింపబడుతుంది. కాబట్టి ఉన్నత వంశానికి ఒక రాజు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు ఒక దాసి. పూర్వకాలంలో ఎలా అంటే రాజులకి భార్యలు ఉండేవాళ్ళు, ఒకళ్ళకు ఇద్దరికి మించి పలు భార్యలు ఉండేవాళ్ళు. ఆ భార్యలతో పాటుగా కూడా దాసీలతో కూడా సంబంధాలు ఉండేవి. సో ఇవన్నీ ఏంటంటే సంతానాన్ని, రాజ్యాన్ని అభివృద్ధి చెందడానికి వీళ్ళందరి ద్వారా, పలు భార్యల ద్వారా, దాసీల ద్వారా సంతానాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రయత్నమే, అంతేగాని ఇంకో వేరే తప్పుడు భావన అయితే కాదు అక్కడ. సో ఇలా ఒక రాజు ఒక దాసికి సంతానము అందజేస్తే ఆ ఫలితంగా వచ్చిన సంతానం, ఆ శిశువు శూద్రుడిగా పరిగణించరు. దాసి శూద్రురాలైనా కూడా సంతానాన్ని శూద్రుడిగా పరిగణించరు. అలా అది అనులోమ పద్ధతి. విలోమ పద్ధతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన స్త్రీని, లేకపోతే ఒక అంతఃపురంలో ఒక రాణిని, ఒక దాసుడు, ఒక సర్వెంట్, ఒక శూద్ర కులానికి చెందిన వ్యక్తి సంతానాన్ని అందజేస్తే ఉన్నత కులం నుంచి వచ్చిన స్త్రీకి, లేకపోతే ఒక రాణి లేకపోతే ఒక బ్రాహ్మణ వంశానికి సంబంధించిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణానికి సంబంధించిన స్త్రీకి ఒక శూద్రుడు సంతానం అందజేస్తే అప్పుడు అది విలోమ పద్ధతి. అప్పుడు శూద్రుడిగా ఆ సంతానాన్ని శూద్రుడిగా పరిగణిస్తారు. కానీ అసలు డెఫినేషన్ ఏంటి? శూద్రుడు అంటే ఇది కులాన్ని బట్టేనా అంటే కాదు. అంటే అక్కడ అనులోమ విలోమ ఆ పద్ధతి శాస్త్రాల్లో ఆ విధంగా నిర్ణయింపబడింది. కానీ అసలు శూద్రుడు ఎవరు అంటే ఇంకొకళ్ళని చూసి ఏడిచేవాడు శూద్రుడు. నాకుంది వాళ్లకు లేదు, లేకపోతే నాకు ఉంది వాళ్లకు ఉంది అని 2 రకాలుగా ఏడ్చేవాడు శూద్రుడు అన్నమాట. ఆ ఒక్క విషయం తప్ప శూద్రులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులతో పోలిస్తే ఏ విషయంలోనూ వాళ్ళు తక్కువేం కాదు. ఏ విషయంలో తక్కువ కాదు వాళ్ళు. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, ఇప్పుడు మనకి సంక్రాంతి సమయంలో కనుమ పండుగ వస్తుంది. కనుమ పండుగ రోజు ఏం చేస్తారు? పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, బ్రాహ్మణ కులంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి చక్కగా వాళ్ళకి బట్టలు ఇచ్చి, ఏదో కొంచెం ధనము, బట్టలు అలా ఇచ్చి వాళ్ళు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండమని దీవిస్తారు. అలాగే క్షత్రియ కులంలో ఉన్నవాళ్ళు అదే పని చేస్తారు.
వాళ్ళకి దగ్గర పనిచేసే వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి కొంచెం ధనమో ఏదో ఇచ్చి అందరూ సంతోషంగా ఉండాలని దీవిస్తారు. సేమ్ అలాగే వైశ్య కులంలో ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యాపారంలో, బిజినెస్లో, లేకపోతే వాళ్ళ పొలంలో ఉన్నవాళ్ళు కూడా అదే చేస్తారు అనమాట. అయితే గోశాల, వైశ్యులంటే గోశాల, కృషి, గోరక్ష. కృషి, గోరక్ష, వాణిజ్యం, ఈ 3 పనులు. వైశ్యులంటే కృషి, గోరక్ష, వాణిజ్యం. కృషి అంటే వ్యవసాయం, గోరక్ష అంటే గోశాల మనకి, వాణిజ్యం అంటే వ్యాపారాలు. ఈ 3 ఉన్న పనిచేసే వాళ్ళకి, వర్కర్స్కి వాళ్ళకి బట్టలు ఇచ్చి సంతోషంగా ఉండండి అని చెప్పేసి దీవిస్తారు. శూద్రులు ఏం చేస్తారు? శూద్రులు ఇలా వీళ్ళందరూ ఇచ్చిన ఈ బట్టలు, ధనము, వీటన్నిటినీ ఉపయోగించి, ఇప్పుడు శూద్రులకి ఎవరు కులగురువు ఎవరు తెలుసా ఎవరికైనా? ఇప్పుడు కుమ్మరి, వడ్రంగి, మేదరి వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి ఎవరు కులగురువు ఎవరు చెప్పండి? విశ్వకర్మ ప్రభుజీ. విశ్వకర్మ. ఎవరు చెప్పారు? సరళ. ఓకే, కరెక్ట్, విశ్వకర్మ అన్నమాట. సో ఏం చేస్తారు శూద్రులు? ఇలా వాళ్ళ యజమానుల నుంచి వచ్చిన ఈ కానుకలు, ధనము, వీటన్నిటినీ ఆ కులగురువైన విశ్వకర్మ ముందు ఉంచి వాళ్ళు కూడా పద్ధతిగా పూజ చేసి వాటిని ఉపయోగించుకుంటారు. అంటే ఏ విషయంలో వాళ్ళు తక్కువ చెప్పండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చేసిందే వీళ్ళు కూడా చేస్తున్నారు. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ఒక ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా వీళ్ళు తక్కువేమీ కాదు. కాబట్టి శూద్రుడు అంటే ఎవరు? శూద్రుడు అంటే ఒక ప్రశ్న వేసుకుంటే, ఎవరైతే అసూయ, ద్వేషాలతోటి ఏడుస్తారో, అంటే వేరే వాళ్ళకుంది నాకు లేదు, లేకపోతే నాకుంది కానీ వేరే వాళ్ళకు కూడా ఎందుకుంది, వాళ్ళకి లేకుంటే బాగుండు కదా, అప్పుడు కదా అసలైన ఆనందం నాకు. వాళ్ళకి లేకుండా నాకు ఉంది అంటే అదొక రకమైన ఆనందం. కానీ నాకుంది, వాళ్ళకు లేకుండా ఉంటే ఇంకా ఆనందం ఉంటుంది. సో ఇలాంటి భావనలు ఉన్న వాళ్ళు శూద్రుడు అన్నమాట. అది కులపరంగా జన్మతః వాళ్ళు బ్రాహ్మణ కులంలో జన్మించిన, వైశ్య క్షత్రియ కులంలో జన్మించినా కూడా ఈ రకమైన భావనలు ఉంటాయి కనుక వాళ్ళు శూద్రులే. కలో శూద్ర సంభవాత్ అంటే ఈ కలియుగంలో అందరూ శూద్రులే అన్నమాట. మనకి వేదాలు చెప్పబడుతుంది కలో శూద్ర సంభవాత్. కలియుగంలో అందరూ శూద్రులే. ఎందుకంటే అందరికీ ఉంటుంది ఈ ఈర్ష, ద్వేషాలు, అసూయలు అందరికీ ఉన్నాయి ఇవి. అంటే ఒక రకంగా కలియుగంలో అందరూ శూద్రులు ఎలా అవుతారు అంటే, మనందరం ఇంకొకరి కింద పనిచేస్తున్నాము. అంటే చాలా మంది ఇప్పుడు వృత్తి వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కృషి, గోరక్ష, వాణిజ్యము, లేకపోతే బ్రాహ్మణ కులంలో జన్మించి వాళ్ళు అర్చకత్వము, అవన్నీ విగ్రహారాధన, అర్చకత్వము అవి చేస్తూ ఉంటే, వేద పారాయణము, వేద పఠనము, వేదాభ్యాసనము, వేదాన్ని ఇంకొకటి చెప్పడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఓకే, వాళ్ళు శూద్రులుగా పరిగణించారు. కానీ మన సొసైటీలో చూస్తున్నాం కదా, చాలామంది బ్రాహ్మణ కులం జన్మించి కూడా వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇంకొకరి కింద పనిచేస్తున్నారు. సో కాబట్టి ఒక డెఫినేషన్ ఏంటంటే, శూద్రులు అంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి అందరూ శూద్రులే అన్నమాట. కానీ అసలైన డెఫినేషన్ ఏంటంటే, మనకు ఎప్పుడైతే ఈర్ష, ద్వేష, అసూయాలతోటి ఇంకొకళ్ళని చూసి ఏడుస్తామో అప్పుడు శూద్రుడిగా పరిగణించబడతారు. సరే, ఎవరైనా సరే, అదొక విషయం మనం చెప్పుకోవాల్సింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే మన జన్మ ఎలా ఉన్నా సరే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎలా ఉన్నా సరే, భక్తియుతమైన సేవ చేసుకుంటే ఎవరైనా శుద్ధ భక్తులుగా మారడానికి అవకాశం ఉంది అని మనకి ఇప్పుడు విదురుడి ద్వారా తెలుస్తుంది ఇక్కడ. సో
సో తర్వాత ఈ శ్లోకం తర్వాత మనకి ఇప్పుడు ఏమంటారంటే 21, 22 శ్లోకంలో ఇంకా భగవంతుడి యొక్క లీలలు చెప్పడానికి ఉపక్రమిస్తారు మైత్రేయ ముని. సో అవి బహుశా రేపు క్లాస్లో చెప్తారేమో మీకు. కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభు ఇప్పుడు విశ్వకర్మ అంటే ఇప్పుడు జగన్నాథుని చేస్తే చూడ ఆ విశ్వకర్మనేనా ప్రభు? ఆ విశ్వకర్మే, డౌట్ ఉండే అందుకు. ఆ విశ్వకర్మే. అయితే ఇందాక మనం చర్చించుకుంటున్నాం కదా, మనకి భాగవతంలో ఏ ఘట్టం తీసుకున్నా కూడా, ఏ చరిత్రను తీసుకున్నా కూడా కృష్ణ కథ ప్రధానమైన కారణంగా కనపడుతుంది మనకి. పరీక్షిత్ మహారాజ్ శాపగ్రస్తుడైనప్పుడు దాని ద్వారా ఏమొచ్చింది మనకి? కృష్ణ కథ వచ్చింది, భాగవతం వచ్చింది. గజేంద్రుడు దానికి పూర్వము పోయిన జన్మలో ఇంద్రదుమ్న మహారాజు శాపగ్రస్తుడై గజేంద్రుడిగా ఒక జంతువుగా, ఒక ఏనుగుగా జన్మించిన తర్వాత మనందరికీ ఆ స్టోరీ తెలుసు. ఎలాగైతే ఆ నదిలో ఒక మొసలి కోరలతోటి 1000 సంవత్సరాలు సత్యయుగంలో జరిగింది. ఇది స్వర్గలోకంలో జరిగిన సంఘటన గజేంద్ర మోక్ష లీల. 1000 సంవత్సరాలు పోరాడాడు గజేంద్రుడు. తద్వారా ఏమొచ్చింది మనకి? కృష్ణ కథ వచ్చింది. అంబరీష్ మహారాజుని దుర్వాసముని శపించినప్పుడు తద్వారా ఏమొచ్చింది మనకి? తెలుసా ఎవరికైనా? దాని ఫలితంగా ఏమొచ్చిందో? అంబరీష్ మహారాజుని ద్వాదశి కథ గురించి ద్వాదశి కథ ఒకటి ఏమొచ్చింది అప్పుడు? ఇంకా మెయిన్ ముఖ్యంగా ఏమొచ్చింది దాని ఫలితంగా? భాగవతం ప్రభుజీ. భాగవతం వచ్చింది మనకి పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడైనప్పుడు. అంటే భక్తులకి ఎటువంటి దూర్వాసముని అంబరీషుడిని శపించినప్పుడు నువ్వు నానాయోనుల్లో జన్మించుగాక అని శపిస్తాడు. తన భక్తుడిని శపించిన శాపాన్ని తను తీసుకుని తను ఎన్నో అవతారాలను ఎత్తడానికి అది కారణభూతమైంది. అవును, విష్ణువు ఎన్నో భక్తుడికి కాకుండా తను తీసుకొని ఆ శాపాన్ని ఎన్నో అవతారాలు ఎత్తడానికి అదొకటి అవుతుంది. దాని ఫలితంగానే మనకి ఆ అవతార కథ, అవతార లీలలు, ఆ లీలలు చర్చించుకోవడము అదొకటి. ఇంకొకటి ముఖ్యమైన ఫలితం ఉంది అక్కడ. శుద్ధ భక్తులని హింసించదారా కూడా ఉంటది కదా, భగవంతుడు కాపాడుతాడని ప్రభుజీ. శుద్ధ భక్తుల్ని భగవంతుడు కాపాడుతాడని. ఓకే, ఇంకేం వచ్చింది అక్కడ? ఏమో ప్రభుజీ చెప్పండి. సుదర్శన చక్రం వస్తుంది. సుదర్శన చక్రము విష్ణుమూర్తి సుదర్శన చక్రాలు వదులుతారు. కానీ అప్పుడు ఏమవుతుంది? దుర్వాసముని ఇంకా పరిగెడతారనమాట.
ఆ సుదర్శన చక్రాన్ని చూసి పరిగెడతారు. పరిగెట్టి అందరి దగ్గరికి, బ్రహ్మ శివ అందరి దగ్గరికి వెళ్ళి రక్షణ కోసం అడుగుతారు. కానీ ఎవరు రక్షించలేకపోతారు. చివరికి విష్ణు దగ్గరికి వెళ్తే అప్పుడు విష్ణు ఏమంటారంటే, నువ్వు ఎవరినైతే శపించావో, ఎవరినైతే అవమానించావో వాళ్ళు నిన్ను క్షమిస్తేనే అప్పుడు నీకు ఈ సుదర్శన చక్రం నుంచి విమోచనం కలుగుతుంది అని చెప్తారు. అప్పుడు దుర్వాసముని వెళ్ళి అంబరీష్ మహారాజ్ దగ్గర క్షమాపణలు అడుగుతారు. అడిగితే అప్పుడు అంబరీష్ మహారాజు ఆ సుదర్శన చక్రాన్ని శాంతింపజేయడానికి సుదర్శన చక్ర ప్రేయర్స్, సుదర్శన స్తుతి, ఇప్పుడు మనకెళ్తే ప్రహ్లాద స్తుతి, భీష్మ స్తుతి, ధ్రువ స్తుతి, కుంతి స్తుతి ఇలా ఉన్నాయో భాగవతంలో, ఆ సుదర్శన చక్రాన్ని కొనియాడుతూ, విష్ణుమూర్తిని కొనియాడుతూ కీర్తించే ఆ ప్రేయర్స్, ఆ స్తుతి, ఆ శ్లోకాలు మనకి భాగవతంలో 9th canto 9వ స్కందంలో ఉంటాయి. సో ఆ శాపం వల్ల మనకి కృష్ణ కథ వచ్చింది. అక్కడ సుదర్శన స్తుతి రూపంలో కృష్ణ కథ వచ్చింది. అలా ఏ శాపం తీసుకున్నా కూడా మనకి, ఎవరు ఏ విధంగా శాపగ్రస్తులైనా కూడా మనకి తద్వారా ఒక అద్భుతమైన లీల, అద్భుతమైన కథ చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి. అది ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్, కామెంట్స్, రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు శూద్రుడు అంటే ఇంకోటి కూడా ఉంది. మన శరీర భాగంలో శూద్రుని ఒక్కొక్క కుల వ్యక్తిని ఒక్కొక్క పోలిస్తారు. అతను పాదాలతో పోలిస్తారు. మనం పాదాలు ఉంటేనే మనం నిలబడగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. అవును. అంటే ఏ అంగానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అతను నిలబడి ఏదైనా చెయ్యగలగాలి అంటే గనక అది శూద్రుడి కింద లెక్క అన్నమాట. అవును అవును కరెక్ట్. అది కూడా మంచి పాయింట్. అది ఈ రోజు పాఠం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా డాట్స్ కనెక్ట్ అయినాయి ఎవరేంటనేది. థ్యాంక్ యూ ప్రభుజీ. సో అనన్య భక్తి ఇక్కడ మనకి విదురుడి ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే అనన్య భక్తి అన్నమాట. సో అంటే మనం ఏ వర్ణంలో ఎలా, మన జన్మ ఎలా ఉన్నా కూడా ఎవరైనా కూడా అనన్య భక్తి చేయవచ్చు అనేది. భౌతిక గుణాలు మరియు వర్ణాశ్రమ ధర్మాలు శరీరాన్ని, సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి మాత్రమే. అంటే మనకి ఈ డివిజన్స్ అనేది ఉండాలి, సొసైటీలో ఉండాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపిమాం విద్య కర్తారం అవ్యయం. సో ఈ వర్ణాలు, ఈ డివిజన్స్ అయితే ఉండాలి మనకి. ఎందుకంటే రకరకాల పనులు చేసేవాళ్ళు, అన్ని రకాల పనులు చేసేవాళ్ళు కావాలి మనకి. కాబట్టి ఆ డివిజన్స్ అనేవి ఉండాలి మనకి, అవసరం. సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి అవి కావాలి. కానీ ఆత్మకు నిజమైన విముక్తి కేవలం అనన్య భక్తి ద్వారానే సాధ్యం. అనన్య భక్తి చేస్తున్నప్పుడు మనము బ్రాహ్మణుడా, వైశ్యుడా, శూద్రుడా, ఇంకా వీటితో సంబంధం లేదు. చైతన్య మహాప్రభు ఏమన్నారు? నాహం విప్రో నచ నరపతే నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ణీ నచ గృహపతే నో వనస్తాయతేర్వా కింతు ప్రోక్త నిఖిల పరమానందపూర్ణామృతాబ్ధే గోపీ భర్తృపదకమలయోర్దాసదాసానుదాస. నాహం విప్ర, నేను బ్రాహ్మణుని కాదు. నాహం విప్రో నచ నరపతి, నరపతి అంటే క్షత్రియ. నాపి వైశ్యో న శూద్రో, నేను వైశ్యుని కాదు, క్షత్రుణ్ణి కాదు. తర్వాత నేను బ్రహ్మచారి కాదు, గృహస్థని కాదు, వానప్రస్థ ఆశ్రమంలో లేను, నేను సన్యాసిని కాదు.
మరి ఎవరు నేను అంటే గోపీ భర్తృ పదకమలయోర్ దాస దాసానుదాస. అంటే ఆ ఆ ఆ గోపికలకి అధిపతి అయిన ఆ శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మాలయందు నేను దాస దాస అనుదాస, సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ అని చెప్తారనమాట. ఇదే భావన మనకి కులశేఖర ఆళ్వారు కూడా ముకుందమాల స్తోత్రంలో ఏం చెప్తారు? ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వారు ఆ ముకుందుణ్ణి ప్రార్థిస్తూ, ఓ భగవంతుడా, ఓ ముకుంద, ఓ కృష్ణ, నన్ను ఈ విధంగా గుర్తుపెట్టుకో నువ్వు. అంటే ఒక భక్తుడు భగవంతుణ్ణి అడుగుతున్నాడు అన్నమాట. భగవంతుడు భక్తుణ్ణి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తించాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక ప్రార్థనా రూపంలో కులశేఖర ఆళ్వారు ఏం చెప్తారంటే, మజ్జన్మన ఫలమిదం మధుకైటబారే మత్ప్రార్థనీయ మదనుగ్రహే ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. లోకనాథ, ఓ లోకనాథ శ్రీకృష్ణ ముకుంద, స్మర సంస్కృతంలో స్మర అనే పదానికి అంటే నువ్వు నన్ను గుర్తుంచుకో. భగవంతుడా, నువ్వు నన్ను గుర్తుంచుకో ఈ విధంగా. ఎలాగా? త్వద్భృత్య, నీ సేవకుడికి, త్వద్భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ. అంటే 7 లేయర్స్కి కింద అనమాట. భగవంతుడికి డైరెక్ట్గా సేవ చేసే ఒక సేవకుడికి, ఆ సేవకుడికి కింద సేవకుడు, ఆ సేవకుడికి మళ్ళా ఇంకొక స్టెప్ డౌన్ సేవకుడు, అలా 7 లెవెల్స్ డౌన్ అనమాట. ఈ విధంగా నన్ను గుర్తుంచుకో, దాస దాస దాసాను దాసుడిగా గుర్తుంచుకో. అలా నువ్వు గుర్తించుకుంటే అదే నా జన్మ సాఫల్యత. మజ్జన్మనా ఫలమిదం మధుకైటబారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ. నేను నీకు చేసే ఈ ప్రార్థన ఒకటే, నీ అనుగ్రహం ద్వారా నాకు నీ పాదపద్మాల యందు సేవ చేసుకునే అవకాశం కలిగించి, తద్వారా నన్ను ఈ విధంగా గుర్తుంచుకో. ఒక సేవకుడి కింద, నీ సేవకుడి కింద, ఆ సేవకుడి కింద దాసాను దాసుడిగా గుర్తుంచుకో. అంతే. ఇంకెక్కడ కులము, వర్ణము, ఆశ్రమము వీటి ప్రస్తావన ఎక్కడా ఉండదు. ఇంకా మనం ఎప్పుడైతే భగవంతుడికి దాసుడం అవుతామో, భక్తులకి దాసులం అవుతామో అంతే. ఇంకా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ వర్ణాల, కుల వర్ణాలతోటి సంబంధం లేదు. అంటే ఇది మన శాస్త్రంలో చెప్పారు. కానీ మనం చూస్తే ఏంటంటే ప్రభుపాదుల వారు వచ్చేంత వరకు కూడా ఈ సీక్రెట్ అలా సీక్రెట్ గానే ఉంచబడింది. ఇప్పుడు మీరు వేరే సంప్రదాయాలు చూస్తే, శ్రీ వైష్ణవ సంప్రదాయం కానీ వేరే సంప్రదాయాలు చూస్తే చాలా రోజుల వరకు కూడా, అంటే రామానుజాచార్యులు వారు చేసింది కూడా ఇదే కదా. ఆయన ఎవరు, నువ్వు బ్రాహ్మణుడివా అని చూసి మంత్రం అందరికీ ఇవ్వలేదు. శ్రీరంగం గోపురం పైకెళ్ళి పబ్లిక్గా ఆ మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని అందరికీ ఇచ్చారు. కానీ తర్వాత కాలంలో ఏమైందంటే ఆ రామానుజాచార్యుల ఆ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కూడా ఏమైందంటే ఓన్లీ బ్రాహ్మణులకే ఆ బోధనలు కానీ, రామానుజాచార్యుల భాష్యం కానీ, లేకపోతే ఆ వేద పారాయణము, వేద పఠనము ఓన్లీ బ్రాహ్మణుల వరకే పరిమితం చేయబడింది. అలా రెస్ట్రిక్ట్ చేయబడింది. అది దురదృష్టవశాత్తు అలా రెస్ట్రిక్ట్ చేయబడింది. కానీ చాలా రోజుల తర్వాత, ఒక 1000 సంవత్సరాల తర్వాత, ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాతనే మనకి ఆ సీక్రెట్, శాస్త్రాలు చెప్పిన ఆ సీక్రెట్, అంటే ఎవరైనా భక్తి చేయొచ్చు, ఎవరైనా శుద్ధ భక్తుడిగా మారొచ్చు, కులంతో సంబంధం లేదు అనే ఆ సీక్రెట్, శాస్త్రాలు చెప్పబడిన సీక్రెటే ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాతే మనకు అది వెలుగులోకి వచ్చింది. అది కూడా అమెరికా, ప్రభుపాద వారు అమెరికా వచ్చిన తర్వాత అక్కడ ఈ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకేముంది,
వాళ్ళకి కులమా, జాత, మతమా, నీత ఏమీ లేదు. అయినా కూడా వాళ్ళందరినీ భక్తులుగా మార్చారు. సో అది అంటే కృష్ణుడు విదురుడి ద్వారా యమధర్మరాజుని విదురుడిగా పుట్టించడం వల్ల చెప్పాలనుకుంటున్న విషయం ఇదనమాట. ఎవరైనా భక్తి చేయొచ్చు, ఎవరైనా శుద్ధ భక్తుడిగా మారవచ్చు. అది ఓకే. వాడ ఇంతటితో ముగిద్దాం మనం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, श्री कृष्ण कथा की जय. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే కృష్ణ. ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మనం ప్రభుజీ. చాలా చెప్తున్నాం ప్రభు ఇవాళ. హరే కృష్ణ. ప్రభుజీ మీరు లైవ్ ఎక్కడి నుంచి? అమెరికా నుండే? ఓ థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు అమెరికాలో ఉండి మాకు ఇండియాలో వినిపిస్తున్నారంటే అది మా అదృష్టం. నాకు మీ అందరి ఇలా వారానికి ఒకసారి మీ అందరినీ భక్తులందరినీ కలవడం నా అదృష్టం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. చాలా అంటే నాకు తెలియక చాలా రోజులు మిస్ అయ్యా ప్రభు. మొన్ననే రథయాత్ర నుండి నేను అంటే క్లాస్ వినడము, ఇస్కాన్ టెంపుల్ వారం వారం పోవడము, పిల్లల్ని తీసుకోవడము, ఏదో అది ఇక దేవుడు కరుణించిండు అనుకోవాలి. అవును, అంటే కృష్ణ కథ వినడం మన పని. అంతే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ, ప్రణామాలు. మళ్ళీ అందరినీ వచ్చే వారం కలుసుకుందాం. ప్రభుజీ మీ నాలుక మీద సరస్వతి కటాక్షం బాగా ఉన్నది ప్రభుజీ, మాకందరికి కలిగేటట్టు తప్పకుండా తప్పకుండా అందరికీ ప్రయత్నం చేస్తే అందరికీ వస్తుంది. ఆ కటాక్షము, సరస్వతి కటాక్షం అందరికీ కలగాలని తప్పకుండా ప్రార్థిస్తాను నేను. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలు అందరికీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, ప్రణామాలు.